ప్రభు మనకు అనుగ్రహించిన ఆ యొక్క 6వ మాసం జూన్ మాసం మొదటి దినమునే పరిశుద్ధ దినముగా ఆయన సన్నిధిలో మనం కూడాం. ఆయన యొక్క సముఖములో మనము నిలిచి ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క తలంపులు మనకు తెలిసిన చాలాసార్లు దూరంగా ఉంటాం, చాలా దూరం అయిపోతాం. రెండవది నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు యొక్క ఉద్దేశములోను ప్రభు యొక్క చిత్తములో మార్పు లేదు. ఆది నుంచి మనుష్యులు తన ఉద్దేశ ప్రకారము తొందరపడుచున్నాడు తప్ప దేవుని చిత్తము, దేవుని యొక్క మార్గము అనుసరించటానికి వెనకాడుతున్నాడు. దేవుని యొక్క పరిధిలో ఉండటానికి వెనకాడుతున్నాడు. దేవుని యొక్క స్థితిలో ఉండటానికి వెనకాడుతున్నాడు. ప్రభు అయితే తన పోలికలో, తన స్వరూపమందు, తనకు స్థాయిలోనే నరుని చేశాడు. దేవదూతలు ఆ స్థితిని పొందుకొనలేకపోయారు. కానీ మనము పొందుకున్న మనము కూడా చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ నిర్లక్ష్య భావం వల్లనే దేవునికి దూరం అయ్యాం. ఈ నిర్లక్ష్యం చాలా వాటిలో కనిపించింది. ఏమైద్దిలే, ఏం చెందలే, ఏం చేస్తారులే, ఇప్పుడు కాదులే, ఇలా పోస్ట్ పోన్మెంట్ ఆర్ రెక్లెస్నెస్, లెక్కలేనితనం. ఈ లెక్కలేనితనాన్ని వలన వచ్చు జీతాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ ప్రభువే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన మరలా వచ్చాడు, మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ 3వ లైన్లో ముందుకు జరగాలి కొద్దిగా. 3వ లైన్, ఆయన మనతో ఉండటానికి ఇష్టపడ్డాడు. మనలో మరలా పోగొట్టుకున్న స్థితిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి యేసు ప్రభువారు మన కోసం శరీరధారి అయి వచ్చాడు. కృపా సంపూర్తిని మనకు చూపించుటే కాదు, ఆయన మన కొరకు శ్రమను అనుభవించి సిలువ వేయబడి మరణము పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన తర్వాత 40 దినాల మన మధ్య ఉన్నాడు. ఎందుకున్నాడో మీకు గతంలో స్పష్టంగా చెప్పాను. యూదులకు భయపడి గదిలో తలుపులు వేసుకున్న వారిని, లేకుంటే ఈ రోజుల్లో అయితే లోకానికి భయపడి సీక్రెట్గా లేదు, ఒక భద్రత కలిగిన, వారు అనుకున్న భద్రత కలిగిన స్థలములో చేరి ఉన్న వారి మధ్యకు వచ్చాడు. ఎన్ని బంధకాలు ప్రభువుని బంధించలేకపోయినాయి. అలాగనే ఊరి వదిలిపెట్టి అమ్మాయికి వెళ్ళిపోతున్న వారితో వచ్చాడు, వారితో మాట్లాడాడు. లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికో లేకపోతే పట్టకూటి కోసమో సముద్రం మీదకి వెళ్ళిపోయిన ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళను తీసుకొచ్చాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి బలపరిచి వారిని మరలా పునర్ప్రతిష్ఠ చేశాడు. ఇదే మన గురువారం ఆచరించాం. యేసు ప్రభువారు మోక్షారోహణుడైన దినం. ఇక్కడ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనములో మనం పలికాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనంలో మనం పలికాం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఎన్ని రోజులండి? 40 days. శ్రమ పడిన తరువాత, మరణ పునరుద్ధానాల తర్వాత 40 దినములు, అనగా పునరుద్ధానుడైన దినము మొదలుకొని మొన్నటి గురువారం వరకు 40 దినముల వరకు వారికి కనపరుచు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపెట్టుకున్నాం. ఎందుకు చేశాడు ఈ పని అంటే 4వ వచనంలో స్పష్టంగా అంటాడు. ఈరోజు మన మూలవాక్యం అదే, మన అంశం. కనిపెట్టుకొనుట, వెయిట్ అపాన్ గాడ్. కనిపెట్టుకొనుట. 4వ వచనం చూడండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను. అపోస్తలుల కార్యం
మొదటి అధ్యాయం 4వ వచనం, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. తండ్రి యొక్క వాగ్దానం ఎవరి వల్ల వచ్చిందంట? క్రీస్తు ద్వారా వచ్చింది. తండ్రి వాగ్దానము చేశాడు. అది ఎవరు ఇచ్చారు? కుమారుని ద్వారా వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఒకటి, తండ్రి వేరు కుమారుడు వేరు కాదు. తండ్రి వాగ్దానము చేశాడు. అనగా సృష్టిని నిర్మించినప్పుడు, నరుని నిర్మించినప్పుడు మనము ఏకమై మన పోలిక చొప్పున, మొదట జ్ఞాపకం చేసింది అందుకే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు. ఎవరు వీరు? తండ్రి, కుమార, ముగ్గురు కాదు, ఒకళ్ళే. కానీ కాలమును బట్టి వారు బయలుపరచబడటం తేడా వస్తుంది. గత వారం చూసాం, పాత నిబంధన గ్రంథములో ఎక్కడ యేసు అన్న నామం ఉండదు, యెహోవా తండ్రి నామమే ఉంటుంది. కానీ కొత్త నిబంధన గ్రంథములో ఎక్కడ తండ్రి నామం ఉండదు, కుమారుని నామము మాత్రమే ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధాత్మ యుగములో ఆత్మస్వరూపి అయిన యేసుక్రీస్తు నామము కనిపించదు, కానీ ఆయన పరిశుద్ధ ఆత్మ మాత్రమే కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. కాలము ఒకప్పుడు చంటి బిడ్డ, ఒకప్పుడు యవనురాలు, తర్వాత ఏమైందండి? పెళ్ళయి భార్య అయింది. భార్య తర్వాత ఏమైంది? తల్లి అయింది. ఏమైంది? ఎవరు? అదే స్త్రీనా వేరా? అదే స్త్రీనా వేరా? అందుకనే సంఘమును స్త్రీతో పోలుస్తాం. ప్రభువుని ఎదుర్కొనే ఆ వధువుగా పోలిక. ముందు రక్షణ అంగీకరించావు. రక్షణ అంగీకరించిన నీవు, ప్రభువులో నాటబడ్డ నువ్వేం కావాలంట? పరిపక్వత చెందాలి. పరిపక్వత చెంది అనేకులకు సువార్తను తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలండి? నువ్వు రక్షించబడాలి. ఇది నీ అనుభవంలోనికి రావాలంటే శక్తి పొందుకోవాలి. ఈ శక్తిని ఇతరులకి అందించాలి. అదే ఇక్కడ తండ్రి వాగ్దానం చేశాడు, నీకు నేను ఇవ్వటానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయము తెలుసుకోవడం నీ పని కాదు. కనుకనే ఇక్కడ మనము 7వ వచనంలో మనమే పలికాం, కాలమును సమయమును తండ్రి తన స్వాధీనమందు. మనమేం చేస్తామంటే, పుట్టగానే ఈ రోజుల్లో కూడా చాలా చిన్న వయసులోనే పిల్లలు, లేకపోతే భలే మాట్లాడుతున్నారు, భలే చేస్తున్నారు అన్నారు. కానీ ఈ మాటలు వెనక మీరు గమనించండి, ప్రతి పిల్లోడు వారి పట్టుదలను నిరూపించుకోవాలనుకుంటారు, ఎట్టకట్ట సాధించుకోవాలనుకుంటారు. ఎలాగలా? ఎప్పటి నుంచి? చాలామంది ఏడుస్తుంటే ఎత్తుకొని గమ్మునుంటే పక్కన వాళ్ళు అంటారు, అమ్మడిని ఎత్తు మరిగారు. మరగలా. అక్కడి నుంచే వాళ్ళ రూలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? కడుపులో నుంచి బయటికి రాగానే రూలింగ్ స్టార్ట్ అయింది. జాగ్రత్త. కానీ వారికి ఉన్న ప్రభువుకు వ్యతిరేకమైన స్థితిని తీసివేయటానికి ప్రభు అంటాడు, పిల్లలకి, బాలురకు, చంటి బిడ్డలకు నడవవలసిన మార్గము నేర్పము. ఇక్కడ సామెతల గ్రంథంలో బాలురని ఉదాహరించారు, కానీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. పిల్లలకు ప్రభువులో నడవవలసిన మార్గమును మనం నేర్పితే వారు వృద్ధులైనను దాని నుంచి తొలగిపోరు. నేర్పట్ల ఏమి నేర్పుతారు? ఏమండి, పిల్లలు ఉన్నారు, 1 2 3 4 5 యూత్ ఉన్నారు. ఈ 5 యూత్లో ఎంతమంది ఆదివారం గుళ్ళో ఉంటారు? నేర్పరు కదా తల్లిదండ్రులే. ఆదివారం బడి ఉంది, ఏముంది? కాలేజీ. అక్కడే డబ్బులు కడతాం, ఇక్కడ ఊరకు వచ్చేది కదా. అంటే ఈ 6 గంటల సర్వీసు అవుట్లైన్ మాత్రమే మనకి. చాలామంది సేవకులు ఫాలో అవుతుంటారు కదా, అందుకని అవుట్లైట్. వాక్యం తక్కువ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాం అంటే తక్కువ వాళ్ళు చెప్పాలి స్వయంగా. ఏమి నేర్పిస్తున్నావు? ఈ యూత్కే కాదు, చంటిబిడ్డలు ఉన్నారు, ఏమి నేర్పిస్తున్నావు? ఏమన్నా అంగన్వాడీ బడికి పంపించినంత క్రమముగా అయినా దేవుని సండే స్కూల్కి పంపిస్తారా? పంపరు. కానీ ప్రతిఫలం కోరుకుంటాం. ఏం కోరుకుంటాం దేవుని దగ్గర? ఈ స్థితిలో ఉండాలి, ఇది కావాలనుకుంటాం. న్యాయమా? వాక్యం చూడండి స్పష్టం, అది కూడా వచ్చింది.
కనిపెట్టుకొని ఉండవలసిన వారు ఏం చేస్తారంటే తెలుసుకుంటారంట. అందుకని ఇక్కడ అంటాడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని శిష్యులు అడిగితే ఈ తెలుసుకోవటం మీ పని కాదు, విన్నదాన్ని ఆచరించడమే మీ పని. ఏం చేయాలి? విన్నదాన్ని గురువారం రండి, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో చెప్తానని చెప్పా. ఎంతమంది వచ్చి ఉంటారు? వచ్చారు. వచ్చిన వాళ్ళు ధన్యజీవులు. 1.5 సేపు వాక్యం విన్నారు. దేవుని శక్తి మహదైశ్వర్యం ఎలా ఉంటుందో. రోడ్ల మీద ఓరకన్నా తిరిగారు కానీ గుడికి అంటే మన ఇగో భక్తి గల వారిగానే ఉంటాం. కానీ ఏమొచ్చింది అక్కడ? నేను పోదలుచుకుంటే పోతా, లేకపోతే లేదు. ఇట్స్ మై సెల్ఫ్. ఉద్యోగాలంటే తప్పనిసరి పోవాలి. ఇంకోళ్ళ కింద పనిచేసేవాళ్ళం కదా. ఖాళీగా ఉండే వాళ్ళకేమి సెలవు ఇచ్చింది దేనికి? వాక్యం స్పష్టం. ఆ రోజు ఇదే పరిస్థితి ఉంది. రండయ్య ప్రార్థన చేద్దాం, రండయ్య ప్రభువులో కనిపెట్టుకుందాం, రండయ్య అని దేవుడు అందరినీ తీసుకొచ్చి ఆ చెదరిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తే ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు జరిగిద్ది కాలం? ఆయన యేసు ప్రభుతో ఉన్నప్పుడు కూడా అడిగారు, యుగాంతానికి సూచనలు చెప్పయ్యా. తెలుసుకుని ఏం చేస్తావు? తెలిసిన దాన్ని అవలంబించడమే నీకు చేత కావట్లేదు, లేకపోతే ఇష్టపడట్లేదండి. చేతగాక ఇష్టపడట్లేదు. కానీ తెలుసుకుని ఏం చేస్తాం? మన జీవితాల్లో కూడా ఇది ఎక్కువ కాలమును సమయమును మన చేతుల్లో తీసుకుంటాం. అన్నిటికీ ప్రార్థన కావాలి. రెండోది ప్రభు చిత్త ప్రకారం చేస్తున్నాం, ప్రభు పద్ధతిలో చేస్తున్నాం. మా పాషగారు వచ్చి చేస్తున్నారంటాడు కానీ చేసేదంతా లోకానుసారం. అందుకని ఏది సక్సెస్ కాదు. జీవితాంతం భార్యాభర్తలు కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు, పిల్లల మాట వినకుండానే ఉంటారు. ఎప్పుడు ఇళ్లలో జబ్బులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఇళ్ళకంటే వినటానికేమో వాక్యం వింటుంటారు, చేసేదేమో పెళ్లి కార్డుల మీద కూడా వేస్తారు. శుభముహూర్తం, అన్నప్రాసన్న, 9:50, 11:10 చేసుకునేదేమో 2 గంటలకి 3 గంటలకి. ఏందది? 11వ రోజు 13వ రోజు ఏందది? పిండాకూడు. మళ్ళీ దాని మీద కార్డు మీద ఒకటి ఉంటుంది, జ్ఞాపకార్థ ఏ కూడిక? దెయ్యాల స్తుతి కూడిక. ఇది కనపడదు మధ్యలో దెయ్యాలు. పిండానికి పెట్టేది అదే కదా. జాగ్రత్త. పాషగారే రావాలి, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టాలి, ఊరంతా వినిపించేటట్టు పాటలు పాడాలి. వాక్యానికి మటుకు చోటు, బాగుపడతాం. మళ్ళా ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఈ వంకర మాటలు వస్తాయి. కనిపెట్టుకోనమంటే కనిపెట్టుకునే సమయం కాదంట. ఎలా? ఏంది చెప్పు, అదేంది చెప్పు, ఇదేంది చెప్పు. ఎల్లకాలం చెప్పించుకునే ఆఖరికి గుళ్ళో కూడా ఇష్టపడక దారిని పోయే వాళ్ళని పిలిచి చెప్పించుకుంటారు. చేయి చూసి చెప్పిద్దామె. ఏం చెప్పిద్ది? మీరే చెప్పారు, నేను చెప్పలా. ఎవరు? ఇంట్లో కూర్చోబెట్టి మర్యాద చేసేలా గొడ్డలు పెట్టి మరీ చెప్పించుకుంటాం. జాగ్రత్త. దేవుని కొరకు కనిపెట్టుకునే వారి కాడ ఈ లక్షణాలు ఉండవు. దేవునితో నడవాలని ఇష్టపడే వాళ్ళ దగ్గర మాట విని దాని ప్రకారం వెళ్తారు. కానీ దానికి క్వశ్చన్ ఉండదు. ఇక అది చేయటమే చేత కానప్పుడు మిగతా దాని గురించి ఎందుకు నీకు? వాక్యం స్పష్టం. కనిపెట్టుకోనమని ప్రభు చెప్పాడు. కనిపెట్టుకో, శక్తి పొందుకుంటావు. తండ్రి అయితే ఏదైతే వాగ్దానం చేశాడో ఇక్కడ గమనించండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకరీతిగా ఆదిలోనే ఉన్నారు. కానీ అక్కడ తండ్రి చెప్తుంటే కుమారుడు ఏమన్నా మాట్లాడా? కుమారుని ఉద్దేశం ఏమన్నా వేరుగా ఉందా? లేదు. మరి నీకెందుకు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి? ఒకళ్ళు పాట పాడమంటే రెండో వాళ్ళు పాడరు. ఎందుకు పాడరు? అది వాళ్ళు తీశారు, వాళ్ళ ఇష్టం. నేను ఎందుకు పాడాలి? వాళ్ళ పాట వాళ్ళు పాడుకుంటారు, నేను పాట. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి? జాగ్రత్త. ఇక్కడ ఉద్దేశం వేరు, ప్రభు అనుకున్న స్థితి వేరు. కనుకనే తండ్రి వలన పొందిన వాగ్దానము ఎవరి ద్వారా పొందాడంట? నా వలన, క్రీస్తు వలన పొందారు. అది మీ మీదకి రావాలంటే నేను మీ నుంచి వేరు చేయబడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూసాం. చూడండి, అక్కడ మళ్ళా చదవండి. యోహాను సువార్త
14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. 15 కూడా చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు కలుగుందరు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను నేను వెళ్ళిపోతున్నాను. మొదట్లోనే చెప్పాడు, మీ హృదయములను కలవరపడనియుడి. నేను పునరుద్ధానుడై వెళ్ళిపోతున్నాను. దేనికి వెళుతున్నానంటే, నేను వెళితే కానీ తండ్రి వలన పొందిన వాగ్దానము మీ యందు నెరవేరదు. అవునండి, తండ్రి యుగం అయిపోయింది, తండ్రి సమయం అయిపోయింది, కుమారుని సమయం కూడా అయిపోయింది. మనము తండ్రి కుమారులతో ఏకము కావాలంటే పరిశుద్ధాత్మని నడక మనకు కావాలి. ఆయన రావాలంటే క్రీస్తు వెళ్ళాలి, పరలోకమునకు ఆరోహణుడు కావాలి కాబట్టి పదే ప్రభు ఈ మాట చెప్తున్నాను. నేను వెళ్ళిపోయానండి, మీరు నన్ను భయపడి వెళ్ళిపోవాల్సిన పని లేదు. అయినా వెళ్ళిపోయారు, తీసుకొచ్చాడు. మనం కూడా అంతే. పాష గారు ముందుంటేనో గుళ్ళో ఉంటేనో మనుషులు బాగుంటారు, ఇది దాటంగానే ఏమైపోతారండి, ఇష్టానుసారమైన. లోనుంటే గుళ్ళో ఉన్నంతసేపు ఒక్క మాట కూడా రాదు, మౌనంగా వింటారు. బయటికి పోగానే ఏమేమి వస్తాయో ఆ నోటికి. పిల్లరా, తండ్రి వలన పొందిన వాగ్దానము మనం నెరవేర్చుకోవాలంటే ఇంట్లో ఉన్న, మందిరములో ఉన్న, నువ్వు ఎక్కడున్నా కానీ దాని ప్రకారం నువ్వు నడవాలి. దాని ప్రకారం నువ్వు, తండ్రి ఇచ్చిన మాట తప్పకుండా నీలో కుమారుడు నెరవేరుస్తాడు. ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానము బిడ్డల నెరవేర్చాడు. ఇదే మొన్న కూడా మనం చదువుకున్న లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయము, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి ఐ విల్ సెండ్. ఎవరు? కుమారుడు యేసయ్య పంపుచున్నాడు. ఎవరు వాగ్దానం? తండ్రి వాగ్దానం కుమారుడు నెరవేరుస్తున్నాడు. ఈరోజు నీకు కుమారుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు నాలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఏక మనస్సుతో. ఇక్కడ రండి, 14వ వచనం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం, 12వ వచనం నుంచి మేడగదిలో ఉన్న వారి గురించి రాస్తూ ఆయన వారు వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, ఎలా అండి, పెద్దగా మాట్లాడండి, ఏక మనస్సుతో ఏం చేయరా, ఏంటి పెద్దగా చెప్పండి, ఏం చేయాలంట? ఏక మనస్సుతో ఎడతెగక. ఒకే మనసు, ఇందా చెప్పాను, పాడమంటే అల్లా ఒక్కళ్ళే పాడాలి, ప్రార్థన చేయమంటే వీళ్ళొక్కళ్ళే కళ్ళు మూసుకోవాలి. ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఏ సంఘం ఇది? క్రీస్తు సంఘమా, లేకపోతే నువ్వు పెట్టుకున్న నీ సొంత సంఘమా? దేవుని శరీరము నువ్వైతే నీ మనస్సు ఏక మనస్సు అయి ఉండాలి. అందరూ ఒకే నీటిలో బాప్తిస్మము తీసుకున్నాం. ఇచ్చింది ఎవరు? యేసునాథుడే. ఆత్మను అనుగ్రహించు యేసునాథుని బిడ్డగా నువ్వు పొందావు. జాగ్రత్త. ఏక మనస్సు, ఏక ఆత్మ కలగాలంటే నీ సహవాసమును ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరి కోసమండి? ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ అంటాడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. ఎక్కడి నుంచి వెళ్ళకూడదు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము పొందుకున్న వరకు మందిరములో సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన, మీరు యోదయ, సమరయ, యెరూషలేమునికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఏం చెప్పాడు? కానీ నువ్వు ఫుల్ఫిల్ కావాలి ముందు. మందిర సహవాసం దేనికంటే, చాలాసార్లు అనుకుంటావు అన్నీ నాకే తెలుసు అనుకుంటావు, అన్నీ నాకే వచ్చు అనుకుంటావు. ఎందుకంటే నేను చేతికట్ట సాగుతుంది. నువ్వు చెప్పిన మాట అంటున్నారు. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి నిన్ను బట్టి భయపడుతున్నారా?
నీ కాడున్న డబ్బును బట్టో, నీ కాడున్న అధికారాన్ని బట్టో, నీ కాడున్న కుయుక్తి స్వనీతిని బట్టో. కానీ ప్రభు ఆత్మ పొందుకోవాలి. మందిరము కావాలి. నిన్న ఆలోచించాం, నిన్న చెప్పాం. 24వ అధ్యాయం చివరి వచనములో వారు యేసయ్య మోక్షారోహణ అవుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయములోనికి వెళ్ళారు. దేవాలయములోనికి వెళ్ళారు. అపోస్తుల కార్యం 2:47 కూడా వారు అనుదినము దేవాలయములో క్రమంగా చూచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఎక్కడండి? ఇంటింటా. ఆ తర్వాత యూదయ సమరయ ప్రభు ఇచ్చిన గ్రేట్ కమిషన్ అన్నది చూడు. మీరు ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉన్నది. అయితే నువ్వేమి చేయాలంటే యూదయ సమరయ భూదిగంతములకు, యెరూషలేము యూదయ సమరయ భూదిగంతాలకు నువ్వు వెళ్ళాలి. కానీ ఇప్పుడు యెరూషలేములో మొదట చేరమన్నాడు. ఎందుకు చేరమన్నాడంటే దేవాలయంలో నీలో పరిపూర్ణత రావాలంటే ప్రభు తండ్రి వాగ్దానము చేసిన ఆత్మ నింపాలి. ఏమి నింపాలండి? ఏమి నింపాలి? ఏమి నింపాలి? మన ఇళ్లలో వెజల్స్ ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, లేకపోతే బిందెలు ఉన్నాయి. ఏమున్నాయండి? బిందెలు ఏం పట్టుకుంటారు? ఏం పట్టుకుంటారు? యాడ్ నీళ్ళు పట్టుకుంటారు? బయట నీళ్ళు పట్టుకుంటారా? ఇంట్లో నీళ్ళు పట్టుకుంటారా? ఇంట్లో బయట నీళ్ళు వాన పడినప్పుడు బయట పెట్టవచ్చు కానీ నిండదా? లేదు, పక్కింట్లో నుంచి నీళ్లు పడతా ఉంటాయి. బిందె బయట పెడితే ఏమైద్ది? నిండిద్దా లేదా? ఎందుకు పట్టుకోరు? నీ ఇంట్లోది పట్టుకోవాలి నువ్వు. ఎక్కడండి? నీ ఇంట్లో నుంచి వచ్చే పంపు మీద నీకు నమ్మకం. ఫిల్టర్ అయ్యి వస్తాయి గవర్నమెంట్ వాటర్. లేకపోతే మీ ఇంట్లో ట్యాంకీలో ఉన్నాయి, ట్యాంక్ నుంచి ఎక్కడికి వచ్చింది? ప్యూరిఫై అవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్లో నుంచి వచ్చిన నీళ్ళే తాగుతావు నువ్వు. ఎందుకు తాగుతావు? అది నీది. అలాగనే ఆత్మ నింపుదల ఒకటి ఉంది. లోకానుసారమైన ఆత్మ కాదు, అపవిత్రమైన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మతో నువ్వు నింపబడాలంటే ఆయన మందిరములో ఉండాలి. ఆయన కొరకు నువ్వు చాలాసార్లు మనకు అవసరాలు ఉంటాయండి, పనులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత ఎవరి దగ్గరికి పోతామంటే సగం ప్రార్థనలోనే లేచి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? ఇంకొక మనిషి దగ్గరకో ఇంకొక స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే ఎవరి కోసం ఉన్నాం? దేవుని కోసం కనిపెట్టామా? ఆలోచించండి. పని అయ్యిద్ది, చేస్తాడు నా ప్రభు అని నీ ప్రాణం పోయినా అక్కడ పడి ఉంటే అయ్యిద్ది అంతే. దేవుడు చేస్తాడు, ఎందుకు చేయడు? కానీ వెళ్ళిపోతున్నావు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చేసేవాడు కాడు. బైబిల్లో వేల సార్లు ఈ మాట రాయబడ్డది. కనిపెట్టు, కనిపెట్టు, సహనముతో కనిపెట్టు. దేంతో కనిపెట్టాలండి? దేనితో కనిపెట్టాలి? ఇందా చెప్పాను కదా, ఒక కార్యం కోసం ప్రార్థన చేస్తాం, చేసిన తర్వాత దానికి సమయం ఇంకొకడు పెట్టాలి, ఇంకొకళ్ళు దాన్ని చేయాలి. కనిపెట్టారా ప్రభు కోసం? లేదు. వాక్యం స్పష్టం. కనిపెట్టు, కనిపెట్టు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము. పలకండి, ఏంది? అది ఇష్టం లేనట్టుంది కనిపెట్టడం. ఎవరికి ఇష్టం? ఎవరి నిమిత్తమో, ఎవరి కోసమో, అది అసలు వదులుతున్నారు. అన్నీ చేస్తాం కానీ అసలు దానికి రాం. ఆయన యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి నువ్వు. ఎవరి కొరకు? ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయం తీర్చాలంటే నువ్వు ఇప్పుడు పాపిగా ఉన్నావు. నీకు న్యాయం తీర్చాలంటే, నీకు కార్యం జరిగించాలంటే నీకు ఇది పనికిరాదు. ఎక్కడికి పోతావు? ఇప్పుడు నువ్వు ఆశించిన దానివల్ల నీకు నష్టం. ఆయన ఇచ్చేదా ఓపిక పట్టు. ఆయన ఏం చేస్తాడంటే ముందు మళ్ళా చదవండి 30వ వచనం మొదటి లైన్. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. నీ యందు దయ చూపవలనని. దేనికోసం ఆలస్యం చేస్తున్నాడు?
నిన్ను దయదూపాలి, లేకపోతే నీ పాపాలు ఎట్లా క్షమించబడతాయి? ఒక్కసారిగా పొడిగి పోతాయా? మనం ఇంట్లో చేసుకునే గుడ్డలే, ఉతికే గుడ్డలే ఎంతసేపు నానబెడతామండి? వాషింగ్ మిషన్లో వేసినా, మీరు బకెట్లో వేసినా, ఏదైనా పనికి సిద్ధపాటు ఉందా లేదా? ఉంది. దేనికి? అందుకు ఆగవు నువ్వు. ఎందుకు ఆగవు? నీ యందు దయ చూపటానికే ఆయన ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తున్నాడు. కానీ నీకేమంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడని ఆయన కొరకు కనిపెట్టకుండా లోకం వైపు వెళ్ళిపోతున్నావు. రెండోది ఏముంది? నిన్ను కరుణించాలి, నిన్ను క్షమించాలి, నిన్ను కడగాలి, నిన్ను శుద్ధీకరించాలని ఆయన ఆలస్యము చేస్తుంటే నువ్వేమో ఆయన వైపు కనిపెట్టకుండా నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నావు. ఎలా వెళ్ళిపోతున్నావు? నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నావు. నీ ఇష్ట ప్రకారం ఎలా వస్తుందండి? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లోనే. ప్రభువు పరిశుద్ధాత్మనిచ్చి పంపించాడు. యోనా గారు నినివేకి వెళ్ళండి, నినివే పట్టణం పాడైపోతుంది, వాళ్ళకి సువార్త చెప్పండి, వాళ్ళకి సువార్త చెప్పండి. 3 రోజులు పట్టిద్ది నినివే పట్టణం అంతా తిరగటానికి. టౌన్ తిరగటానికి ఎన్ని రోజులు పట్టిద్ది? 3 రోజులు పట్టిద్ది నినివే పట్టణం తిరగటానికి. కానీ ఆయన ఒక పూటలో 3 గంటల్లో మొత్తం తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి చెప్పాడు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. 3 గంటల్లో చెప్పేశాడు మొత్తం. ఎవరైనా వింటారా? అంత లగెత్తుకుంటూ చెప్తే ఫాస్ట్గా పోయితే వినిపించిద్దండి. కానీ వాళ్ళు విన్నారు, శ్రద్ధగా విన్నారు, ఆసక్తిగా విన్నారు. ఎవడో సువార్త చెప్తున్నారు, ఎవరో నాశనం గురించి చెప్తున్నారు, ఎవరో ఉగ్రత గురించి చెప్తున్నారు. విన్నారు. వెంటనే రాజు మొదలుకొని పశువులు కూడా, పసిపిల్లలు కూడా వస్త్రాలు తీసేసి గోనె పట్టలు కట్టుకొని 3 రోజులు ఆహారం తినకుండా, ప్రభువా మనసు మార్చుకోయ్యా, మమ్మల్ని క్షమించయ్యని ప్రాధేయపడుతున్నారు. మారారా లేదండి? చెప్పేవాడు నిర్లక్ష్యంగా చెప్పినా కానీ జనాలు మారారు. కానీ చెప్పినోడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఇంకా నాశనం అయిపోలేదే అని చూస్తున్నాడు. ఏమైపోలేదని చూస్తున్నాడు? ఈయన ప్రభు ఏ ఉద్దేశంతో పంపించాడు? వాళ్ళు నాశనము కాకూడదయ్యా, నువ్వు సువార్త చెప్పు అని పంపించాడు. విన్నవాళ్ళు మారుతున్నారు. దేనికోసం అంటే వారు కనిపెడుతున్నారంట ప్రభు కొరకు, మారిపోయారు. కానీ ఈ చెప్పినోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఇంకా నాశనం కాలేదని చూస్తున్నాడు. ఎవరైనా చదువుకోండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనంలో స్పష్టంగా రాశాడండి. ఇంకా ఇది పాడైపోలేదని ఆ 10వ వచనంలో చూస్తుంటాడు. ఇంకా ముందుకెళ్తే 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఏమొచ్చిందంట? ఈయనకి బాధ వచ్చిందంట. ఆ పై వచనం కూడా చదువుతా, ఎందుకు? 3వ అధ్యాయం 10వ వచనం యోనా గ్రంథం. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి ఏం చేశాడంట? కరుణించాడంట వాళ్ళని. పశ్చాత్తాపడి వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏం చేశాడంట? దేవుడు వాళ్ళని క్షమించేశాడు. అందుకు దీర్ఘశాంతం. వాళ్ళు యేసు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కానీ యోనా గారు ఏం చేస్తున్నాడు? యోనా దీనిని చూచి ఏంది? ప్రభు వీళ్ళని క్షమించడం చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఏం చేశాడండి? కోపగించుకొని, కోపం వచ్చేసింది. ఈ కోపం మేడ దగ్గరికి పోయింది. నేను చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తాడండి? 3వ వచనం చూడండి. అందుకు యెహోవా, లేకపోతే 3వ వచనం చూద్దాం, క్షమించండి. నేను ఇంకా బ్రతికి ఉండుట కంటే చచ్చుట యెహోవా సన్నిధికిగా బ్రతుకుట కంటే బ్రతుకనీయక చంపుమని యెహోవాకు
సావాలనుకుంటే చచ్చేవాడు. అట్ట కాదంట, దేవుడే చంపాలంట. చాలామంది అంటుంటారు ఈ మాట, చెడగొట్టయ్యా చెడగొట్టయ్యా చెడగొట్టయ్యా. దేవుడు ఎందుకు చెడగొడతాడు? నువ్వు పాడైపోవటాలని ఆశపడితే. నువ్వు పాపానికి వాళ్ళు చేయాలనుకున్నావు, దొంగతనానికో వ్యభిచారానికో ఇంకోళ్ళకి తగాదాలు పెట్టానుకో దేనికి వెళ్ళాలనుకున్నావు. వెళ్ళాలంటే నువ్వు మానుకోవాలి, అంతేగాని ఆపోయా నన్ను ఆపోయా నన్ను ఆపోయా నన్ను ఆపోయా అంటే నువ్వు పావాలని లగెత్తుతుంటివే. పావాలని లగెత్తుతున్నావు లేదా? ఎట్టన్నా కానీ ఆడ ఏదో ఒక తగాదా పెట్టి రావాలి, పోవాలి 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 పోవాలని లగెత్తుతా. ఇప్పుడు ఆపోయా 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 అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు బంధించాలండి? ఎర్రగొట్టాలిగా, లగెత్తుతున్నారు లోకంలోకి. ఆపమంటే దేవుడు ఎట్ట ఆపాలి? గోడ కడతాడా, కాళ్ళు ఎర్రగొడతాడా? గోడ కడతాడా, కాళ్ళు ఎర్రగొడతాడా? కాళ్ళకు ఎర్రగొడితే ఎవరు మంచంలో పడతారు? నువ్వే. అందుకే నీ కోసం కూడా ఆయన దారికి సొంతం చూపిస్తున్నాడు. మన కోసం కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతము. ఆయన ఆలస్యం చేస్తుంది నీ మేలు కొరకు. నువ్వు కనిపెట్టు. భారం నీకు ఉండాలి, ప్రభుపై ఆశ ఉండాలి, కనిపెట్టు. పరిశుద్ధాత్మ అనే శక్తిని నీకు ఇస్తానన్నాడు. ఆ శక్తి పొందుకునేదాకా నువ్వు యెరూషలేములో ఉండమన్నాడు. అంతేగాని ఇష్టానుసారంగా యూదయ సమరయకి వెళ్ళమల్లా. ఈరోజు సంఘాలన్నీ ప్రభు రాజ్యం అంతా పాడైపోవటానికి, చెదిరిపోవటానికి, కష్టాలు వస్తే ప్రభువుని వదిలిపెట్టిపోవటానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఆత్మశక్తి లేదు. ఎందుకు లేదా అంటే ఆ బాప్తిసం తీసుకోగానే 2 వారాలు గుడికి రాగానే గుళ్ళో పెత్తనం చేయాలి. ప్రతి గుళ్ళో గొడవలు ఇయ్యే. లోకంలో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు తిరిగి వస్తారండి. ఉద్యోగాలు లంచాలు తీసుకొని రిటైర్డ్ అయిపోగానే వస్తారు. ఎవరినో ఒకడు మోసం చేసి ద్రోహం చేసి సంపాదించుకొని వచ్చేస్తారు. గుళ్ళో కావాలంగానే పెత్తనం కావాలి, మా మాట వినాలంటారు. ఎట్టా వచ్చామంటే వచ్చిందే అక్రమంగా. ఏంటంటే సేవ చెప్పే పాస్టర్లు లేరు. రిటైర్డ్ అయ్యేగానే చెప్తారు దేవుడు నిన్ను వాడుకుంటాడు రా. ఎట్ట వాడుకుంటాడు? కనిపెట్టావా దేవుని కోసం? అందుకనే అంటాడు దేవుని కోసం యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలమును కనిపెట్టే వారికి నూతన బలం. వారు పక్షిరాజు వలె పైకి కనిపెట్టరు. కనిపెట్టే వాచ్ అపాన్ గాడ్ అన్న మాట లేదు, వెయిట్ అపాన్ గాడ్ అన్న మాట లేదు. ప్రభు కొరకు, క్రీస్తు కొరకు కనిపెట్టిన వారికి మాత్రమే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. యేసు ప్రభు మోక్షారోహణుడు అవ్వగానే వీరికి పరిశుద్ధాత్మను పొందుకోలా. 50వ రోజు అనగా రేపు ఆదివారం రానయ్యున్న రోజు పెంతెకొస్తు దినమందు వారు పరిశుద్ధాత్మ పూర్ణులైరే. ఎప్పుడండి? నువ్వు అంతవరకు ఉండాల్సిందే. ప్రభు యొక్క ప్రార్థనలో ఏక మనసును ఏక ఆత్మ కలిగి జీవించాల్సిందే. నేను ఫుల్ఫిల్ అయిపోయాను అనుకుంటే ప్రభు అప్పుడు. రోజు స్నానం చేస్తున్నారా? నెలకోసారి చేస్తున్నారా? రోజు అన్నం తింటున్నారా? నెలకోసారి తింటున్నారా? రోజు తింటున్నారా? నెలకోసారి తింటున్నారా? మరి ఆత్మ రోజు పొందుకోరా? పొందుకోవాలా లేదా? ప్రభు శక్తి ఉండాలా లేదా? మరి ఎందుకు ఆలస్యం? అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రభువులో జీవించడానికి సమయం ఉండదు. ప్రభువులో జీవించటానికి సమయం ఉండదు. గమనించండి ప్రియులరా, ప్రభువులో నీకు ఏక మనస్సు. ప్రభువులో పక్కోళ్ళతో కాదు కావాల్సింది, ముందు ప్రభువుతో ఏక మనస్సు కావాలి. ప్రభువులో శక్తి కావాలి. ప్రభువులో పరిపూర్ణత కావాలి. ఏం కావాలండి? ప్రభువుతో ఏక మనస్సు కావాలి. తండ్రి చేశాడు వాగ్దానం, నీకు పరిశుద్ధాత్మను నేను ఇస్తానని. అది ఎవరి ద్వారా చేశాడంటే కుమారుని ద్వారా అనుగ్రహించాడు. అందుకని ఆయన అంటాడు, నేను పరలోకానికి ఎత్తబడితే కానీ మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేరు. పరిశుద్ధాత్మను అప్పుడే ఆయన కుమ్మరించవచ్చు, కానీ కుమ్మరించకుండా ఎందుకు ఉంచాడయ్యా అంటే సిలువ వేయక పడక మునిపే వీళ్ళు చెదరిపోయారు. సిలువ వేసిన తర్వాత చెదరిపోయారు. సిలువ పునరుద్ధానుడైన తర్వాత, సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చెదరిపోయారు. చెదరిపోయే మనసు ప్రభువుకు పనికిరాదు. ఆ శిష్యులకే కాదు, ఈరోజు నీకు కూడా, ఈరోజు మనకు కూడా కాసేపు దేవునిలో ఉంటాను, కాసేపు లోకంలో ఉంటా, కాసేపు ప్రభువుతో ఉంటా, కాసేపు లోకంలో ఉంటా అంటే ప్రభు ఒప్పడు. జీవితాంతము నువ్వు ప్రభువుతోనే ఉండాలి. ఇదే తీర్మానం. బాప్తిసము తీసుకునేటప్పుడు అడుగుతాం, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా ఎట్టా అంగీకరించావు? మరి ఎంతకాలం ఉంటావు? జీవితాంతం వరకు ఉంటానని తీర్మానం చేస్తేనే.
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేను వెళ్ళిపోతాను అనుకుంటే ప్రభువే విడిచిపెడతాడు. ఎవరు విడిచిపెడతారండి? ప్రభువే నిన్ను విడిచిపెడతాడు. ప్రియులారా, ప్రభు కొరకు సహనముతో కనిపెట్టి ఉండు. ఒక ఆమె ఉందండి, స్త్రీ, బైబిల్లోనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం నీళ్ళకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? నీళ్ళకు వచ్చింది. ఏ గ్రామం ఆమెది? సమరయ గ్రామం. సమరయ గ్రామపు స్త్రీ యాకోబు బావి దగ్గరకు వచ్చింది. యేసయ్య ఆమెను అక్కడ ఎదుర్కొన్నాడు. ఆమెకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇదిగో మా జీవితాలు బతుకులు బాగా పడాలంటే, మా జీవితాలు మేలు పొందాలంటే మెస్సయ్య వస్తాడు, ఆయన కోసం మేము కనిపెట్టుచున్నాం. ఎవరి కోసం? యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, ఆయన కోసం మేము కనిపెడుతున్నాం. ఆయన వచ్చి మాకు చెప్తాడు ఆరాధన ఎట్లా చేయాలో. ఎందుకయ్యా అంటే సమరయ్యులను మందిరాల్లోకి రానియరు, సమరయ్యులకు యేసు ప్రభు వాక్యం చెప్పరు, ప్రభు యొక్క రాజ్యం గురించి వాళ్ళని సిద్ధపరచరు. ఇది యూదులకున్న స్వార్థం. ఎవరికన్న స్వార్థం? యూదులకున్న స్వార్థం. మేము గొప్పవాళ్ళం, దేవుడు మావాడు, మా పరిధి దాటి పోకూడదు. కానీ యేసు ప్రభు అందరికీ ప్రభువు. అందుకని ఈ సమరయ స్త్రీ అంటుంది, మెస్సయ్య మా కోసం వస్తాడు, ఆయన మాకు ఆరాధన నేర్పిస్తాడు. వచ్చాడా లేదా? ఎక్కడుందండి ఈ మాట? చదవండి, 25వ వచనం చదవండి. యోహాను సువార్త. ఆ స్త్రీ, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు, మళ్ళా చదువు నాయనా. ఆయన వస్తాడని నాకు తెలుసు. ఎలా తెలుసు ఈమెకి? ఎవరో ఒకళ్ళు చెప్పారు, యూదుయేతరులు వచ్చి చెప్పారు. వాళ్ళు ఎక్కడో చదువుతుంటే ఉంది, అందుకనే గుళ్ళో మైకులు ఎలా కలా సౌండ్ వినిపించింది. విన్న ఆమె చెప్తుంది, మెస్సయ్య అనే క్రీస్తు వస్తాడని మాకు తెలుసు. ఆ యూదులు క్రీస్తు అంటే అర్థమైందని మెస్సయ్య అంటున్నారు హెబ్రీ భాషలో. కానీ యేసయ్య ఉన్నాడు నా కోసం, యేసయ్య నా కోసం వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేస్తాడు కదండి. కనిపెట్టిందా లేదా? లోకం అంతా యేసయ్య కోసం చూస్తుంటే నువ్వేం చేస్తున్నావంటే యేసయ్యను చూపి ఇట్లా నిన్ను నువ్వు చూపించుకుంటున్నావు కదండి. ఎట్ట చూపిస్తున్నావు? నీకన్నా చూపిస్తున్నావు. యేసయ్య నిన్ను చూపిస్తున్నావు అంటే చాలామందికి ఒళ్ళు చూపిస్తుంటారు, కొంతమందికి డబ్బులు ఉంటాయి, డబ్బులు చూపిస్తుంటారు, కొంతమందికి అధికారం ఉండిద్ది, అధికారం చూపిస్తుంటారు, కొంతమందికి నోరు ఉండిద్ది, నోరు చూపిస్తుంటారు. ఎవరికి? లోకానికి. వాళ్ళేమో ఎవరిని చూడాలనుకుంటున్నారు? యేసయ్యను చూడాలనుకుంటున్నారు. ఫిలిప్పు దగ్గరికి వచ్చారు గ్రామ ప్రజలందరూ, అయ్యా మేము యేసయ్యను చూడాలి. యేసయ్యని నువ్వేం చూపిస్తున్నా? నీ పట్టుదల చూపిస్తున్నావు, నీ పంతాన్ని చూపిస్తున్నావు. నేను ఈరోజు గుడికి పోను, నేను ఈరోజు రాను, నేను అలా ఆదివారమే వస్తా, లేకపోతే నేను అనుకున్నది ఇదే చేస్తా, మేము ఇంతే. ఎవరికి నష్టం? నువ్వు అంతే అంటే దేవునికి ఏమన్నా నష్టమా? లేదు. దిగో మెస్సయ్య వస్తాడు, మా కోసం క్రీస్తు వస్తాడని లోకమంతా చూస్తుందండి. ఆ లోకానికి క్రీస్తు అంటున్నాడు, నువ్వు చూపించాలి నన్ను. ఎవరు చూపించాలి? నీలో నేను కనపడాలంటే నువ్వు నా కోసం కనిపెట్టుకోవాలి. నువ్వు నా కోసం కనిపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనానికి రండి. యేసయ్యతో ఏం మాట్లాడుతుంది? నీళ్ళు కావాలా? తాడు కావాలా? తాడుందా? బిందుందా? ఏమండి, యేసయ్య వచ్చినప్పుడు ఇందా చెప్పాను కదా, ప్రశ్నలు ఎక్కువ మనకి. అయితే యేసు ప్రభు అప్పుడే చెప్పాడు, ఆమె ఆశ బయటికి రాకముందే చెప్పాడు, బయట పెట్టాలనే మాట్లాడిచ్చాడు ఆమెని. యేసయ్యని నువ్వేం అడుగుతున్నావు? యేసు చెప్పాడు, చదవండి అది మాట. అందుకు యేసు బైబిల్ చదివేటప్పుడు ధ్యానం చాలా జాగ్రత్తగా చేయమనేది. అందుకే ఒక్కొక్క మాట చదవండి, కరెక్ట్గా చదవండి, అందరూ చదవండి. అందుకు యేసు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు దేవుని వరమును కలిసిందా? ఆడ వేరే వ్యత్యాసం ఏమన్నా ఉందా?
ఏముంది అక్కడ వ్యత్యాసం? దేవుని వరమును వేరు. దేవుని వరమును నువ్వేమి చదవండి ఇప్పుడు. అసలు చదవండి, వచ్చులేని వదిలిపెట్టి వచ్చాడు. అదేదో వచ్చినట్టు తెలిసినట్టు. నీవు దేవుని వరమును నాకు దాహము. దేవుడిచ్చే వరాన్నే దాహానికి ఇమ్మని అడుగుతున్నావు అంట. దేవుని వరం ఎవరు? యేసు ప్రభువే. తండ్రి వరం ఎవరు? కుమారుడే. తండ్రి వరం ఎవరు? కుమారుడిని నువ్వు అడుగుతున్నావు, మెస్సైనా నువ్వు అడుగుతున్నావు, క్రీస్తునే నువ్వు అడుగుతున్నావు. చాలామంది వరాలు అనుకుంటే ఏమనుకుంటారంటే నాకు ఒక టాలెంట్ ఉంది, దేవుడి గిఫ్ట్ ఉంది. వరం అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాం కదా, గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రసాదం అన్న అదే, ప్రసాద్ అని పేరు పెట్టుకుంటారు కదా. దేవుడు వరం ఎవరండి? జాన్. దేవుని వరం ఏంటి? దేవుని వరం. దేవుని వరాన్ని దేవుడు నీకు వరంగా వచ్చాడు. ఇంకా అన్నీ యేసు ప్రభు ఉంటే ఇంకేందండి నాకు అది ఇది అంటారు. యేసుక్రీస్తులు ఏమున్నాయి? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఉన్నాయి. ఇంకా నాకు బంగారం ఇయ్యా, వెండి ఇయ్యా, డబ్బులు ఇయ్యా, మంచి గుడ్డలు ఇయ్యా, మంచి చదువు ఇయ్యా, మంచి ఉద్యోగం ఇయ్యా, గొప్ప స్థితిని ఇయ్యా అవసరమా? కదండి. చాలామందిని అంటుంటారు, పాటలు మీరు బాగా పాడుతుంటారండి, దేవుడు మీకు వరం ఇచ్చాడు. మీరు వాక్యం బాగా చెప్తుంటారండి, దేవుడు వరం ఇచ్చాడు. మీరు ప్రార్థన బాగా చేస్తాడండి, దేవుడు వారికి వరం ఇచ్చాడు. ఒక్కొక్క వరం కాదండి, అన్నిటికీ మంచి శ్రేష్టమైన వరం యేసు ప్రభు వారు, దేవుని వరము. అందుకని అన్నిసార్లు చదివిచ్చా. క్రీస్తు అనే మెస్సయ్య వచ్చినప్పుడు మాకు అన్నీ చెప్తాడంటే ఆ మెస్సయ్య ఎక్కడే ఉన్నాడు? దేవుని వరం ఎవరో? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నాకు నీళ్లు కావాలని ఎవరిని అడుగుతున్నావు అంటే దేవుని వరమైన క్రీస్తుని అడుగుతున్నావు. జీవ జలప ఊట అయిన యేసు క్రీస్తునే అడుగుతున్నావు. జీవ జలరాశి అయిన యేసు క్రీస్తునే నువ్వు దాహమునికిమ్మని. అందుకనే ప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఎవరి కోసం కనిపెట్టిందండి అక్క? ఎవరు అక్క? నేనంటా నాకు అక్క ఆమె. ఎలా? యాకోబు బావి కాడ కలుసుకుందా లేదా? యేసయ్యని కలుసుకుందా లేదా? నాకంటే ముందు రక్షణ పొందిందా లేదా? పొందింది. ఊరంతా రక్షించింది. ఆమె పొందుకొని చేసింది. నువ్వు కూడా పొందుకోవటానికి ప్రభు అంటాడు, తండ్రి వలన పొందుకున్న వాగ్దానము పొందుకున్నటికి ఇక్కడికి రా, దేవాలయంలో ఉండు, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నువ్వు వెళ్ళు, అనేకులను రక్షించు మందిరానికి తీసుకురా. కనిపెట్టు. ఇలా చాలాసార్లు మన జీవితాల్లో ఈ కనిపెట్టే పరిస్థితి ఉండదు. లోకంలో కలిసిపోతున్నాం. కనిపెట్టకపోతే ఏమైపోతామంటే లోకములో ఏముంది అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ మూడు నీలో ఉన్నాయి. ఇందాక చూపించే ఏమంటే ఇయే. నువ్వు ప్రభువును చూపిస్తావా? ప్రభువు చూపిస్తావా? తండ్రి ద్వారా పొందుకున్న వాగ్దానము కుమారుడు ఇస్తానన్నది పరిశుద్ధాత్మ పొందుకోవటానికి నువ్వు ఆయన దగ్గర కనిపెట్టి ఉండు. పక్షిరాజు వలె నువ్వు పైకి ఎగురుతా. నష్టపోలా, నువ్వేమి నష్టపోలా. నీకున్న డబ్బును నష్టపోలా, నీకున్న సమయాన్ని నష్టపోలా, నీకున్న అందాన్ని నష్టపోలా, నీకున్న ఇరుకు నష్టపోలా, నీకున్న నా ఇబ్బందిని నష్టపోలా. దేవుడు ఇస్తాడు. ఆయన తప్పకుండా నీకు ఇస్తాడు. రండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయానికి రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండిన నిరీక్షణ గలవారులారా, మీ కోటలో ప్రవేశించడి, మరలా ప్రవేశించడి, రెండొంతలుగా మీకు మేలు చేసేదని నీ మాసంలో ప్రభువు చెప్తున్నాడు. నా కోసం కనిపెట్టి ఉండండి, నేను మీకు ఎంత మేలు చేస్తా? జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకాలు ఉన్నాయి, ఈ లోకపులో చాలా పనులు ఉంటాయి, చాలా అవస్థలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. వీటన్నిటిని ఏం చేయాలంట? బంధించేవాడు ప్రభు. ఆయన దగ్గరికి రా. నిరీక్షణ నీకుందా? నా ప్రభు తీరుస్తాడని ఆశ ఉంది. సమరయ స్త్రీకి ఉంది కదా, ఉందా లేదా? మెస్సయ్య అనబడే క్రీస్తు వస్తాడు, మాకన్నీ తెలియచా. ఉందా లేదా? నిరీక్షణ ఉంది. నీకు కూడా ఆశ ఉంది.
ఆశ ఉన్నప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి రా. నీకున్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తీసేస్తాడు. నువ్వు ఏదైతే నష్టపోయావో, ఇందాక చెప్పాను కదా, నీ ఆయుష్ నష్టపోయావా, నీ అందం నష్టపోయావా, నీ ఆరోగ్యం నష్టపోయావా, నీ చదువు నష్టపోయావా, నీ యొక్క ఆరోగ్య, నీ యొక్క శక్తిని నష్టపోయావా, ఎంత ఇస్తాడంట? 2 ఇస్తాడు. ఇప్పుడు శ్రమయేసికి ఇచ్చాడా లేదా? ఆ గ్రామాన్ని మొత్తాన్ని ఇచ్చేసాడు, గ్రామాన్ని మొత్తాన్ని. ఇప్పుడు నువ్వు చూపించవచ్చు ప్రభువుని. ఇప్పుడు నువ్వు ప్రభువుని మహిమపరచవచ్చు, లోకులకు ప్రభువును చూపించవచ్చు. ఏమీ నష్టపోయేది లేదు ప్రభువునందు కనిపెడితే. అందుకని ఆయన న్యాయము తీర్చువాడు. ఏం తీరుస్తాడండి ఆయన? ఏం తీరుస్తాడండి? ఆయన న్యాయము తీర్చువాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు, ఆయన కనికరము చూపుతున్నాడు. దేనికోసమయ్యా అంటే నీకు మేలు చేయాలని. ఏం చేయాలండి? అయితే నువ్వేం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి తలలోంచండి, ఇప్పుడే ప్రారంభించండి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ కొరకు కనిపెట్టు కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. కనిపెట్టిన వారు నాయన పరిశుద్ధాత్మ పూర్ణులవుతారు. అది మీరు కుమ్మరించే విధము. అట్టి స్థితిలో ఉన్న ఇక బిడ్డలను మీరు ఆశీర్వదించము. సిద్ధపడుచున్న బిడ్డలు పెందుకొస్తే దినము వరకు నాయన మీ కొరకు ఎదురు చూచి భాగ్యము దయచేయము. నీతియుక్తమైన ప్రవర్తనను, శాంతిమైన జీవితముల బిడ్డలకు దయచేయం. ప్రత్యేకించి మీరు ఇచ్చిన ఇక జూన్ మాసమంతయు నెమ్మదితో కలిగిన మేడును, కృపతో కూడిన ఆనందమును, క్షేమముతో కూడిన భోగభాగ్యాలు నాయన మీ పరిశుద్ధత బిడ్డల కాపుదలగా 2 మేలుతో దయచేయమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు బిడ్డలెల్లరికను ప్రభు నిత్యమైన ఆశీర్వాదములతో జూన్ మాసమంతయు ప్రభు క్షేమముతోను, భద్రతతోను, పరిశుద్ధాత్మతోను తోడై నడిపించునుగాక.